ఇప్పటి వరకు 5గురు బెట్టింగ్ బాధిత కుటుంబాలతో మాట్లాడాను. 5గురు ఫ్యామిలీలోని మగవాళ్ళే చచ్చిపోయారనమాట ఉరేసేసుకొని. ఆహ్, ఎంత ఏడుస్తున్నానంటే తల్లిదండ్రులు అనాథలైపోయారు. ఆ వృద్ధాప్యంలో వాళ్ళకి అన్నం ఎవరు పెడతారు? కొడుకు పోయే, ఆస్తి పోయే, ఆధారము పోయే, దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఈ బెట్టింగ్‌లని ప్రమోట్ చేసిన హర్ష సాయ, ఈ భయ్యా సన్నీ యాదవ, ఈ ఇమ్రానా, ఈ సోకాల్ ఈ లోకల్ బాయ్ నానియా, ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ 'బిగ్ బాస్' షోలో ఇన్‌ఫ్లుయెన్సరా చెప్పండి? చచ్చిపోయినోడు రాగలడా? వచ్చి నేను ఏ బెట్టింగ్ యాప్ ఆడానో వాడు చెప్తేనే కేసవుతది. వీళ్ళది ఎంత తెలివిగా అంటే ఏ ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నారు. చచ్చిపోయినోడు వస్తారా? కానీ మళ్ళీ చెప్తున్నాను. కర్మ నుంచి మీరిప్పుడు తప్పించుకోవచ్చు. వాడు చచ్చినోడు రాడు, కేస్ పెట్టడు అని. కానీ మీ వల్ల పోయిన ప్రాణం, ఆ కర్మ మీకు ఏదో రూపంలో వస్తది. ఆ రోజు మీరు ఫేస్ చేస్తారు. ఎంత పాపం ఆ ఫ్యామిలీతో మాట్లాడుతుంటే ఒక్కొక్కటి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను, యూట్యూబ్‌లో పెట్టాను. ఒక్కసారి వినండి. యూట్యూబ్ షార్ట్స్‌లో పెట్టాను, ఇన్‌స్టాగ్రామ్ షార్ట్స్‌లో పెట్టాను. ఒకసారి వినండి. వాళ్ళ ఆవేదన వినండి. ఏం చెప్తాం వాళ్ళకి? నేను ఎంత ఇవ్వగలను? మహా అయితే 2,00,000 అంతే. ఆ 2,00,000 మహా అయితే సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు బతకగలరు. ఆ తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి? పాపం కదా నిజంగానే. బాధ్యత ఎవరు తీసుకుంటారండి? వాళ్ళకి కేసులు పెట్టడం రాదు. కోర్టుల చుట్టూ తిరగడం రాదు. డబ్బులు ఎలా రికవరీ చేసుకోవడమో తెలీదు కూడాను. తినడానికే తిండి లేదు. కోర్టులో కేసు ఏమేస్తారు? ఎవరి మీదేస్తారు? హే! నిజంగా అన్యాయం అండి ఇది. ఇది